శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి అన్న, ఎట్లా ఉంది జగన్ సార్ పాలన ఈ 5 సంవత్సరాలు? అంటే గతంలో కొన్ని పాలన చూశారు, అంటే చంద్రబాబు పాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చూశారు. ఎవరి పాలన బాగా ఉంది అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ బాగా ఓకే, ఏంటి మీకు జగన్ సార్ పాలనలో బాగా నచ్చిన అంశం? ఇల్లు వచ్చింది, ఆటోకు డబ్బులు పడుతున్నాయి, చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, ఆ నుంచి వచ్చేసి అమ్మకు పింఛన్ వస్తుంది. నెక్స్ట్ కానీ ఇవన్నీ ఇట్లా ఇచ్చి అందరినీ ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చి సోమరపోతులను చేశారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, టీడీపీ కానీ జనసేన కానీ, వాటిని ఎలా చూస్తారు? వాళ్ళు చెప్పేది సోమరిపోతలు కాదు, బీద వాళ్ళకు పేదలకు సాయం చేసేది సోమరిపోతలు అంటే ఎలా? ఇప్పుడు కరోనా టైంలో అందుబాటులో ఉండి చేసిన ఈయనే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూర్చున్నారు. ఏదైనా కూడా వాలంటీర్ ద్వారా సాయం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు. అదే వాలంటీర్లకు మరి నేను 10,000 ఇస్తా అంటాను కదా, మరి అది ఇలాంటి వ్యాఖ్యల్ని నిజంగా ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ నేను కొనసాగిస్తాను, వారందరికీ నేను ఇంత 10,000 ఇస్తాను ఇట్లా అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి సారు. ఆయన తెచ్చిన తర్వాత నేను ఇస్తాను ఏమైంది? నీకు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఒక పథకం ఉన్నా నీకు చెప్పుకునే దానికి ఒక పథకం ఉన్నా, ఇదో నేను ఇది చేసిన నా పథకం, నేను నా ప్రభుత్వంలో 14 ఏళ్ళలో నేను సంక్షేమ పథకం ఇది చేసిన ప్రజలకు అని చెప్పుకునేంత ఆయనకు లేదు కదా. ఇప్పుడు నాకైతే మాకు ఆటో వాళ్ళకి వేసినాడు, ఒక ఏ సీఎం కూడా ఆటో వాళ్ళ గురించి ఒక్క రోజు కూడా ఆలోచించిన వాళ్ళు లేరు. అదే జగన్మోహన్ సారు ఆలోచించి చేసినాడు. మరి దాని గురించి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టినాడు కదా, అప్పుడు 44 ఉన్నాయి కదా, దాంట్లో పెట్టినాడు కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పెట్టినాడు ఏమన్నా మేము ఆటో వాళ్ళకి చేస్తామని చేయలేదు కదా. మరి నిమ్మరంగా చేసింది జగన్మోహన్ రెడ్డి సారే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో 20,000 అట్లా ఫైన్ వేస్తాను చంద్రబాబు నాయుడు. ఏమన్నా అంటే కన్నా రాజధాని కోసం అది ఎక్కువ ఫైన్లు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నది, ఈ ప్రభుత్వంలో ఏం లేదు. అసలు మేము ఆటో టచ్ చేసేవాళ్ళు. ఇట్లా పైసలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇట్లా పక్క నుంచి వేరే పన్నుల రూపంలో గుంజుకుంటున్నాడని ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు ఎన్ని చేస్తారు, దాంట్లో మేము నమ్మం కదా, ప్రజలు నమ్మరు కదా. లాక్కుంటున్నాడు ఏ పక్క పన్నులు వేసి లాక్కుంటున్నారు. ఏ పన్నులు మామూలు అప్పుడు వచ్చినాయి పన్నులు, ఇప్పుడు ఆ పన్నులు వస్తున్నాయి. అంటే అప్పుడు పెరిగింది, ఇప్పుడు కూల్ రేట్ కూడా పెరిగింది. అప్పుడు వాళ్ళు పన్నులు వేసిన దానికి అప్పుడు కూల్ 350 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 500 అయింది. వేసిన దానికి పెరిగిన దానికి సరిపోయింది కదా. ఇప్పుడు డీజిల్ పెంచి అన్నారు, అప్పుడు డీజిల్ పెరిగింది కదా. డీజిల్ పెరిగిన దానికి ఇప్పుడు ఏమో మనకు బాడీలు పెరిగినాయి, అన్ని ఛార్జీలు పెరిగిందంటే అన్ని దానికి పెరుగుతూ వచ్చినాయి. మన కూలి కూడా పెరిగింది కదా, అన్ని మనకు కూడా పెరుగుతూ వచ్చాయి, అది పెరిగింది కదా, అంతే కదా. మరి ఊరికి ఆయన ఇటు తీసుకుని తీసుకోవడంలే, ఆల్రెడీ పరిపాలన అంటే ఎలా ఉండాలో అనేది ఈయన చూసి నేర్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండడా? ఉంటాడు. ఎప్పుడైనా మాకు 10 నిమిషాలు పోయి ఆయనతో కలుసుకోవాలనుకుంటే కలుసుకోగలం, ఎందుకంటే పక్క ఊరు కాబట్టి. అందుబాటు ఫోన్ చేస్తే ఇప్పుడైనా రెస్పాండ్ అవుతాడు. ఇన్ని టైం 12 గంటలప్పుడు, నైట్ 12 గంటలప్పుడు కానీ రెస్పాండ్ అవుతాడు. ఏదైనా సమస్య వచ్చిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు. కానీ మరి ఇప్పుడు ఓ పక్కనేమో మీరు ఫ్యాన్ గాలి బాగా వీస్తుంది, ఫ్యానే గెలుస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి చూస్తేనేమో అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా షర్మిలారెడ్డి నిలబడుతుంది. మరి షర్మిల ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదు, ఆయన ఏముండదు. ఏమంటే నేను రాజన్న బిడ్డని అంటాను కానీ అక్కడ కూడా రాజన్న బిడ్డ కొంగుజాచి అడుగుతుంది కదా. ఏం కొంగుజాచి అడిగినా అక్కడ కూడా రాజన్న బిడ్డ చేసింది ఆయన కదా. చేసింది జగన్మోహన్ రెడ్డి సార్ చేశారు. నువ్వేం చేసినావు? ఇప్పుడు వచ్చి నేను నాకు ఓటు ఇంటర్వ్యూ ఏం కదా, ఫస్ట్ చేసింది ఆయన. అప్పుడు మన ఈడ జరిగింది కదా, ఏదైనా అది విజయవాడ, చంద్రబాబు నాయుడు ఇట్లా పట్టుకొని అప్పుడు కలెక్షన్ చేసినట్టు ఇప్పుడు చెరువులో మేడం అట్లా పోతుంది, మరి మీ బిడ్డను అని వేయండి అని. అంతే, ఆయనకు ఈమెకు తేడా చంద్రబాబు నాయుడు అంటే ఈమె కూడా కొంగు పడుకుంటుందంటవా? మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో గెలిచే పార్టీ ఏది అంటే ఏముంటుంది? వన్ సైడ్ వైసీపీ. జిల్లా మటు ఖచ్చితంగా వైసీపీ, జిల్లా పక్కా.